హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుష్ వ్లాగ్స్. ఇప్పుడే స్నానం చేసి రెడీ అయిపోయినా. ఇప్పుడు కాలేజ్కి పోతున్నా. ఒకవేళ మా తమ్ముడు టిఫిన్ తిని వేణు ఒక వాడు చేస్తే టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం. నేను ఎట్లనో బస్సులు లేకుండే కాబట్టి మళ్ళీ రిటర్న్ ఒకళ్ళు వస్తా. ఈరోజు కూడా బస్సులు లేకపోతే పోని గేర్ మార్చు అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అరే అది నా మీదకి చేస్తుందిరా. కాసేపు బండి నేర్చుకొని ఇక్కడికి వచ్చినామా, ఆటోలో వస్తారు. అరే ఆపరేది ఇప్పుడు ఆటో దిగి ఇప్పుడు ఇంటికి అయితే పోతున్నా. అక్కడ పోయినాక ఇంటికి పోయినాక తినేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ అయితే వెళ్ళిపోవాలి. ఈరోజు కూడా కాలేజ్కి పోలే, బస్సులు లేవు. మళ్ళీ రేపు కూడా చూడాలి ఒకసారి, అంటే మళ్ళీ రేపు కూడా బస్సులు ఉన్నాయో చెక్ చేయాలి. ఎందుకంటే ఈరోజు కూడా పోయినా 1 అవర్ కూర్చున్నా, మళ్ళీ రిటర్న్ వస్తున్నా. సేమ్ రేపు కూడా అంతే అవుతుంది, అంటే చెప్పలేము. ఇక రేపు కూడా చూడాలి. రేపు కూడా చూసి వాటర్ కూడా పెట్టుకోవడం మర్చిపోయినా. ఇంటికి పోయి ఫస్ట్ ఒక బాటిల్ నిండా వాటర్ తాగాలి. ఇవి ఇప్పుడు ఇంటికి వచ్చిన పొద్దున మమ్మీ సాంబార్ వండింది. ఇక స్లిమ్లో అయితే అది వేడవుతుంది. ఇది తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి వారికి. తిన్నాక నేను బస్ స్టాప్లో కూర్చున్నా, అంటే ఫిలింనగర్ బస్ స్టాప్లో. 2 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు అలాగ ఆటో బుక్ చేయమన్నారు. ఆటో బుక్ చేస్తుంటే లేట్ అవుతుందని ఇక బస్ స్టాప్లో నుంచుంటే వాళ్ళు ఆటో బుక్ చేయమన్నారు. ఆటో బుక్ చేసినా, అంటే బుక్ చేసినా వాళ్ళు అడిగి రెడీ పోతాను, చెక్ పోస్ట్ పోతా, జూబ్లీ చెక్ పోస్ట్ అంటే సరే దా అయితే ఆటోలో 3 పోవచ్చు కదా, ఇక నేను ఆ దారిలో దింపేసుకుంటూ వెళ్తాము, మీరేం డబ్బులు ఇవ్వకర్లేదు అన్నారు. ఏమో మంచిగా వచ్చిన ఛాన్స్ అని ఎక్కితే ఇక ఆటో డ్రైవర్ ఏమో బందర్ హిల్స్ మీకెళ్ళి తీసుకుపోతాను ఆటోని. ఇక అపోలో కాడ దిగిపోయినా. రోడ్ క్రాస్ చేస్తున్నా బస్సు వెళ్ళిపోయింది. అసలే బస్సులు లేవు, స్ట్రైక్స్ ఉంది అన్నా. చెక్ పోస్ట్ రోడ్ క్రాస్ చేస్తున్నా బస్సు వెళ్ళిపోయింది. ఇక్కడ అలా ఆటో ఛాన్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఆటోలు కూడా వస్తలేదు. మన దద్రమత ఉంటుంది. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇప్పుడు ఆటో దిగినా, అగట్ట కార్ వెనకాల ఇట కార్ వెనకాల దిగినా. 6కెళ్ళి నడిచి కూడా వస్తున్నాయి. ఇప్పుడు బయటికి కూడా మా సాకాలేందని ఒక బిస్కెట్ తెచ్చుకున్నా తిందామని. ఇంకో ఎట్లా నాకు బ్రేక్ వచ్చింది, ఇంకా బయటికి బిస్కెట్ తెచ్చుకున్నా. అది తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. వర్క్ అయితే అయిపోయింది. అది ఎవ్వరు లేరు, నేనే లాస్ట్గా లాక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నా. ఇప్పుడు బస్ స్టాప్ పోవాలి. ఒక 10 మినిట్స్ అక్కడ నుంచి ఒక బస్సు రాకపోతే నడుచుకుంటే చెక్ పోస్ట్కొని వెళ్ళిపోతే ఒకవేళ ఆటో వస్తే ఆటో ఎక్కేసి వెళ్ళిపోవాలి. ఆడ ఒక 10 నిమిషాలు చూసిన, ఆటో రాలేదు, బస్సు కూడా రాలేదు. ఇప్పుడు నడుచుకుంటే చెక్ పోస్ట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. మా సాగలేకుంది. మనం ఇందాక సాయంత్రం కూడా ఒక బిస్కెట్ తిన్నాం అంతే. మళ్ళీ మా ఇంట్లో చికెన్ వండారు. జల్దీ వెళ్ళి తినేసి ఇక మంచిగా కూర్చుంటిగా కాసేపు ఫోన్ చూసుకుంటే ఇక వాడుకోవడమే. ఒక చాక్లెట్ ఉంది. జల్దీ వెళ్ళి తినేసి ఒక చాక్లెట్ తిని కాసేపు ఫోన్ చూసుకొని ఎడిటింగ్ చేయాలి. ఎందుకంటే 2 డేస్ నుంచి వీడియోస్ తీస్తున్నా, అవి కూడా ఎడిటింగ్ చేస్తలేను. అవి చేసేసి అయిపోతుంది. అవి అన్నంటే 2 చేయ, ఒక వీడియో ఎడిట్ చేసుకుంటా, ఇంకొకటి రేపు చేస్తాం. మళ్ళీ రేపటిది కూడా షూట్ చేయాలి. అప్పుడు సండే రోజు ఈరోజు రేపటిది సండే చేసేస్తాం ఎడిటింగ్. సరే ఇప్పుడైతే ప్లేట్ పెట్టుకొని తింటా. చూపిస్తా చికెన్ ఎట్లా ఒకసారి. ఇది పప్పుచారు. మా ఇంట్లో పప్పు అయితే అసలు ఎవ్వరు తినరు. పప్పు కానీ పప్పుచారు కానీ, నిన్న క్యాలీఫ్లవర్ కానీ. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకున్నా. వేడి రైస్ ఒక ప్లేట్ తీసుకున్నా. వేడి రైస్ ఉంది, అది కూడా ఇప్పుడు వండి రైస్.
నేను నైట్ టైం మమ్మీకి చెప్పిన వేడి వేడి రైస్ వండు అప్పుడైతే నాకు తినాలనిపిస్తుంది. అంటే అది మధ్యాహ్నం వండిన రైస్ చల్లగా అయిపోతుంది కదా, తినబుద్ధి కావట్లే. ఇప్పుడు ఈ వేడి రైస్ అనుకో మంచిగా తినబుద్ధి అవుతుంది. చలో రైస్ పెట్టేసుకున్నాం మంచిగా వేడి వేడిది. ఇప్పుడు వేడి వేడి చికెన్ కూడా వేసుకోవాలి. జర వీడియో బంద్ చేసి వేసుకుంటే ఎందుకంటే ఇక్కడ పెట్టుకోలేము, మళ్ళీ కింద పడ్డాం అనుకో మా అమ్మ చీపిరి కట్టి ఇరగొడుతుంది. చికెన్, ఇది పప్పు చారు, కొన్ని కూలింగ్ వాటర్, రైస్ ఇంకా చికెన్ వేడి వేడిగానే ఉంది. సో ఇది ఒకటే కొంచెం కూలింగ్ తక్కువైంది పప్పు చారు, పర్లేదు. చికెన్ చేసేదాం. చికెన్ కొంచెం మునిగిపోయింది. నేను నిన్న చికెన్ తీసుకొచ్చిన కదా, తెచ్చినా కానీ తినలే. అంటే నైట్ నేను ఎగ్ వేసుకున్నాక తిందాం అనుకున్నా, క్యాలీఫ్లవర్కి ఎగ్ వేసుకున్నాక మళ్ళీ చికెన్ ఇంకొక రౌండ్ వేద్దాం అనుకున్నా. కానీ అది చాక్లెట్ తిన్నాక నాకు అసలు ఆకలి రాలేదు. మళ్ళీ మా అమ్మ అన్నది తిను అన్నది. సో నిన్న తినలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ చికెన్ వండేదేమో ఇంట్లో, అదే అనుకుంటున్నా. వేడి వేడిగా కలుపుకొని తింటుంటే వస్తుంది. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? అదిరిపోయింది. తిన్న తర్వాత మాట్లాడదాం మళ్ళీ. ఇంకా లాస్ట్గా చాక్లెట్ తింటున్నా, పక్కేసి వేసుకుని ఇంకా పడుకోవాలి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్.